మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రత్యేకమైన దినాన ప్రభువుని ఆరాధించుకునే సందర్భంలో దేవుని పరిశుద్ధ మందిరంలో చేరిన మీ అందరికీ మన ప్రియ ప్రభువును, మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవముగల నామములో నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రియత దేవుడు మనల్ని ప్రేమించి నేటి వరకు ఆయన మనల్ని కాచి కాపాడి ఇది మనము సజీవులుగా ఆఖరి ఆదివారం 2024 సంవత్సరంలో ప్రభువును ఆరాధించుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. దీనిని బట్టి మనం దేవునికి వందనస్తులమై ఉండాలి. ఎంతో స్వేచ్ఛగా ఒక మందిరాన్ని కలిగి ఈ సహవాసంలోనికి మనం రాగలుగుతున్నాము. ఇంకా ఇటువంటి స్వేచ్ఛ కలిగిన పరిస్థితులు మనకు అనుగ్రహించబడినటువంటి దాన్ని బట్టి దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే మనము ఒక్కసారి వెనుదిరిగి మనం చూసుకోవాలి. ఆగాలి జీవన ప్రయాణంలో మనం వెనుదిరిగి సంవత్సర కాలంలో మనం చూసుకుంటే అనుదినము కూడా దేవుని యొక్క కృప మనకు లభించిందని మనం సాక్ష్యం చెప్పలేము. ఎన్నో అపాయాలు మనం దాటిపోయాయి, ఎన్నో అనారోగ్యాలు మన జీవితాన్ని అర్థం చేయాలనుకున్నాయి, కానీ దేవుడు వాటికి అవకాశం ఇవ్వలేదు. ఎన్నో ప్రమాదాలు మనం ఎదుర్కొన్నాము, కానీ తిరిగి మనం కోరుకున్నాము. ఎన్నో రకాలైన చిక్కులు, ఆందోళనకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాము, కానీ ప్రభు వాటిని దాటించి సమాధానాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం ఏమి చెల్లించినాను ప్రభు యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేదు. కేవలం మన వందనస్తులమై కృతజ్ఞతాభరితమైన హృదయాలతో మనం ఆయనను సేవించుకోవడమే మనం చేయగలిగింది. కాబట్టి ఉదయకాలం బట్టి మనసుతో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. క్రిస్మస్ తర్వాతి ఆదివారంగా నేడు మనం ఆచరిస్తూ ఉండగా ఈ దిన సువార్త లేఖన భాగంలోకి 2 వచనాలు మనం చదివి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధమైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 34వ వచనం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా 2:34-35. సమయంలో వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, కృతజ్ఞతాపూరిత హృదయాలతో మీ సన్నిధిలో మేము ఉన్నాము. మీరు చేసిన ఉపకారాలకు మేము ఏమి చెల్లించగలుగుతున్నాము? మా జీవిత కాలం అంతా మేము రుణస్థులమని మేము ఒప్పుకుంటున్నాము. కేవలం మా రక్షణ మాత్రం చెప్పబడుతున్నాం. దేవాయ సమయంలోనైనా మీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. మీరు మా దేవుడు అయ్యేందుకు మమ్మల్ని మీ బిడ్డగా చేసుకున్నందుకు మేము వందనస్తులమై ఉన్నాము. నాయన మీ కృప లేని ఎడల ఈ క్షణము మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కానీ నాయన నిత్యము మీ కృప మమ్మల్ని ఆవరించు ఉన్నది కాబట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మీ వాక్కులో జీవమున్నది నాయన జీవము ఈ ఉదయకాలం మరొకసారి మేము పురాణాన్ని ఆశిస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. మీరు మా మధ్యలోనే ఆత్మస్వరూపిగా ఉన్నారు. మీ స్పర్శ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మా మనసులన్నీ ప్రభు తేటబడినారు. కేవలం మీ మీద కేంద్రీకృతమై ఉంటున్నారు. నాయన సర్వముగా మీ వాక్యం మా మనసులలోనికి, మా హృదయాలలోనికి నాయన పెట్టుకున్నప్పుడు తద్వారా తల్లి మేము గొప్ప తృప్తితో మీకు స్తుతించగలిగినట్లు ఈ సమయంలో నాలోని మాటలు అందరి ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, క్రిస్మస్ ఎంతో చక్కగా ఘనంగా సంతోషంగా మనం ఆచరించుకున్నాం. క్రిస్మస్ తరువాతి ఆదివారంగా మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఉండగా ఈరోజు విశేషమైనటువంటి మరి వాక్యం ఏమిటి అంటే, శిశువు అయినటువంటి యేసు మరి యోసేపుతో తల్లి అయిన మరియతో ఆయన శిశువుగా మొట్టమొదటిసారి యెరూషలేము మహాదేవాలయంలోనికి ఆయన తీసుకొని వెళ్ళబడి ఉన్నారు. యూదుల యొక్క విధానంలో ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 7 దినాలు మరి 6 దినాలు కూలి చాలవుతుంది. 7వ దినాన మరి టెంపరీ శుద్ధి చేసుకుంటుంది. మగబిడ్డ అయిన తర్వాత రక్త శుద్ధి కొరకు 40 దినాలు వెయిట్ చేసుకుంది. ఇది దేవునికి ధర్మశాస్త్రం. ఒక స్త్రీ విషయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దేవుడు ఎంత కన్సర్న్ కలిగి ఉన్నారు అంటే 40 డేస్ ఒక రకమైనటువంటి చాలా కేర్ఫుల్ గా ఉండేటటువంటి పరిస్థితిని దేవుడు నియమించున్నారు. ఆ యొక్క రక్తశుద్ధి దినాలు కంప్లీట్ అయిన తర్వాత మగబిడ్డ అయితే మరి దేవుడి యొక్క సన్నిధానానికి తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం చొప్పున వారు మరి ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠ చేయాలి. అలాగే దేవునికి బలిని అర్పించాలి, ఒక గొర్రె పిల్లను అర్పించాలి. ఒకవేళ అంతగా వారు గొర్రె పిల్లించుకోలేనంత స్తోమత వారికి లేనట్టయితే 2 బావ పిల్లలు కానీ 2 పువ్వులు కానీ వారు సమర్పణ చేయవచ్చు. మరి యోసేపులు మరి వారు ఏమి నిర్భేదలు కాదు, కానీ వారు మరి ఎప్పుడో నజరేతులో ఉండేటటువంటి వారు కేవలం ప్రజాసంఖ్య నిమిత్తం వారి ఇక్కడికి వచ్చారు కాబట్టి వారి యొక్క ఫైనాన్షియల్ స్టాటస్ అంత ఎక్కువగా లేదు. అలాగని వారు ఏమి దిక్కులేనటువంటి స్థితిలో ఏమీ లేరు. ఒక మూల జంతువు ఇవ్వగలిగేటటువంటి స్తోమత వారికి ఉంది, లేకపోతే పావురాలు జంతువు ఇవ్వడానికి దానిని సమర్పించడానికి వాళ్ళు వచ్చారు. మరి పెద్ద వయసున్నటువంటి స్త్రీ కాదు. మనం చాలాసార్లు వింటున్నట్టు షీ వాజ్ ఎ టీనేజ్ గర్ల్. అలాగే జోసెఫ్ మనం ఆలోచించినప్పుడు మనం ఆయన పెద్దవాళ్ళు అని అనుకోవడానికి లేదు. మనకు తెలిసి హీ వాజ్ ఎ వెరీ యంగ్ బాయ్, లేకపోతే యంగ్ పర్సన్. అయితే వారి యవ్వన ప్రాయంలో వారు దేవుని ధర్మశాస్త్రానికి ఎంతగా వారు ఆ ధర్మశాస్త్రాన్ని ఈ గౌరవాన్ని ఇచ్చేటటువంటి వారుగా ఉన్నారు మనం గమనించవలసింది. దేవుని ధర్మశాస్త్రం వారి ఊరిలో అక్కడ ఉన్నారు బెత్లెహేములో. అయితే వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇదిగో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించాలి అని వారు దానిని ఎంత గంభీరంగా తీసుకున్నారు. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యొక్క యోసేపు మరియలు మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నారు. వేరెవర్ యు మే బి, ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా మన జీవన వ్యవహారాలన్నీ ఉండాలి. దేవుని వాక్యం అంటే ఆదివారం గుళ్ళో కూర్చుని వినేది మాత్రమే కాదు. మన అనుదిన జీవితంలో మన బిడ్డలు జన్మించినప్పుడు, వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, మన కుటుంబాల ప్రతి అకేషన్ లో దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత అక్కడ ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు పత్రిక లేఖనంలో రాయబడినటువంటి ఒక మాట పౌలు జ్ఞాపకం చేసింది ఏమిటి అంటే, ఆయన స్త్రీలకు పుట్టి మనకు దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయనను. సినాయి పర్వతం మీద నాడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. ఆయన ధర్మశాస్త్రానికి కర్త అయి ఉన్నాడు. He was the law giver. He is above the law. దేవుడు ధర్మాన్ని ఇచ్చేటటువంటి వాడు, ధర్మంగా ఈ రీతిగా జీవించాలని చెప్పేటువంటి దేవుడు దానికి అతీతమైనటువంటి వాడుగా, దానికంటే పైన ఉన్నవాడుగా ఆయన ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని సంతానం,
నిన్ను నన్ను రక్షించాలని ఆయన కోరుకున్నప్పుడు ఆయన శరీరధారి ఈ లోకంలోకి వచ్చి ఎబోవ్గా ఆయన ఉన్నటువంటి వాడు ఆయన అండర్గా వచ్చాడు. ధర్మశాస్త్రములకు లోబడిన వాడాలి. నేను ఎందుకు లోబడాలి? ధర్మశాస్త్రం ఇచ్చింది నేను, ఎలా బతకాలో చెప్పింది నేను. అలాంటి నాకు ధర్మశాస్త్రంతో పనింటని ఆయన దానిని చింపి అవతల పాలేదు. He respected the law he had given for our sake. మన నిమిత్తం ఆయన తను తాను తగ్గించుకున్నాడు అంటే ఇదిగోండి అలాంటి తగ్గింపులోకి వచ్చాడు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రానికి ఆయన లోబడుతూ ఉన్నాడు. మూడవది ఏంటంటే ఈ ధర్మశాస్త్ర సంబంధంగా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. He is the fulfiller of the law. ప్రతి ధర్మశాస్త్రం ప్రతి దాని ఆయన జీవితంలో నెరవేర్పు పొందినట్లు మనము గమనించగలిగినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా ఈ యొక్క బిడ్డ జన్మకు సంబంధించినటువంటి అర్పణ అర్పించినప్పుడు అది ఆయన కొరకు కూడా అర్పించబడుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. In such a way, the Holy Son of God is identified with the sinful humanity. పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క కుమారుడైనటువంటి దేవుడు ఈ బలి ఆయన అర్పించబడటం ద్వారా సూచిస్తున్నది ఏంటంటే పాపులైనటువంటి మానవాళితో ఆయన తను తాను ఐక్యపరుచుకుంటున్నాడు. మానవులలో ఒకరిగా ఆయన. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సత్యం ఉన్నది. ఆయన మన పాపం కోసం మరణించాడు, పాపాన్ని మీద వేస్తున్నాడు కాబట్టి ఆయన పాపి కాదండి. దట్ ఈస్ వెరీ రాంగ్ థియాలజీ. ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. పాపాన్ని తాను భరించాడే తప్ప పాపం ఆయనలోనికి ఇసుమంతైనను కూడా ప్రవేశించాడు. దాన్ని మనం గమనించాలి. ఎవరైనా నేను పెద్ద వాక్యోపదేశంలో కూడా ఆ యొక్క ఆవేశంలో వాడు చెప్తున్నప్పుడు ఈ మిస్టేక్ చేయడం నాకు గమనించాను. జీసస్ నెవర్ సిన్. ఆయన పాప మానవుడితో ఐక్యపరుచున్నాడు కాబట్టి పాపం అనుకోవడానికి లేదు. He knew no sin అని రాయబడింది. ఆయన పాపం చేయలేదు, పాపం ఆయన ఎరుగడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు అనే వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. యేసు వచ్చే వరకు కూడా మోషే కాలం నుండి ఉన్నటువంటి యుగాన్ని ఎవరు పిలిచారంటే ద ఏజ్ ఆఫ్ ద లా అని పిలిచారు. ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్రము మానవ జీవితాల మీద అధికారిగా ఏర్పడి చేసినటువంటి యుగం. యేసు వచ్చిన నాటి నుండి ఒక నూతన యుగం ప్రారంభమైంది. A new age is dawned. ఆ ఏజ్ పేరు ఏంటంటే ద ఏజ్ ఆఫ్ గ్రేస్. కృపాయుగము ఆరంభమైంది యేసు రాకడ ద్వారా. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యుగం పేరు ఏంటంటే కలియుగం కాదు, ఇది కృపాయుగం. అందుచేతనే దేవుని యొక్క ఉగ్రత మానవాళి మీదకి రాకుండా దేవుని యొక్క కృప అది ప్రస్తుతము మానవాళిని కాపాడుతూ ఆ కృపకు పాత్రులుగా మనం కావాలని ఆ కృప మనల్ని దేవుని కృప మనల్ని పిలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క నూతన యుగంలోనికి మనము ప్రవేశించిన ఈ కారణాన మనం దేవునికి వందనాలు చెల్లించాలి. శిశువు అయినటువంటి యేసు యెరూషలేము మందిరంలోనికి మొట్టమొదటిసారిగా ఆయన తీసుకుని రాబడ్డారు. ఇంకా యోసేపు మరియు వారి యొక్క పువ్వులు లేకపోతే వారి బాబులు తెచ్చినటువంటి వాడిని ఇంకా యాజకులకు ఇవ్వలేదు, ఇంకా బలిపీఠం దగ్గరికి వెళ్ళలేదు, అర్పణ ఇంకా జరగలేదు. దానికి ముందే సుమియోను అనేటటువంటి భక్తుడు అక్కడికి రావడం జరిగింది. ఈ సుమియోను గురించి వివరాలు చక్కగా ఇక్కడ రాయబడ్డాయి, మీరు వాటిని చదువుకోండి. అయితే సుమియోను యొక్క పరిస్థితి ఏమిటి అంటే అతడు
వాడు వృద్ధుడిగా ఉన్నాడు అని లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేవాలయాన్ని అంటి పెట్టుకొని ఉన్నాడు. He was not interested in the walls and the doors and the windows and the beauty of the building. No. ఆ యొక్క ఆలయం యొక్క గోడలు, తలుపులు, కిటికీలు, దాని అందము, దాని యొక్క రూపం అది కాదు అంటి పెట్టుకున్నాడు. అది కాదు. He had the deep desire, spiritual desire. అతనిలో ఉన్నటువంటి ఏంటంటే బహులోకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణతలో ఉన్నది. He wanted to see God. దేవుని చూడాలి నా జీవిత కాలంలో. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి ఒక సత్యం తెలియజేయబడింది తన జీవితం గురించి. నీవు క్రీస్తును చూస్తే గాని నీ జీవితము ముగియదు అని. కాబట్టి కన్నులో కాసేలాగా అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క మెస్సయా కొరకు he was waiting and waiting and waiting. అయితే ఈరోజు ఎప్పుడైతే ఆ యొక్క యవ్వన బిడ్డలు ఆ శిశువుని తీసుకుని లోపలికి వచ్చారు, ఇంతవరకు ఏ ఆలయంలో అయితే ఆత్మరూపిగా తన దేవుని ప్రభువును ఆరాధించుకున్నాడు, ఇప్పుడు ఆ ప్రభు యొక్క ప్రభువును ఆ ప్రభు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ప్రభుని యొక్క మరి సాక్షాత్కారము అతనికి జరిగింది. అక్షరాల సాక్షాత్కరించినటువంటి ప్రభువుగా ఆయనను చూశాడు. కన్నులా ఆయనను చూసుకున్నాడు. అతనికి కన్నుల పండుగ అయింది. కన్నుల పండుగ అయింది. ఇప్పుడు తన హస్తాలలోనికి ఆ రక్షణను అందుకున్నాడు. తన చేతిలోనికి తీసుకున్నాడు. తనని తీరా హత్తుకున్నాడు, ఆనందించాడు. ప్రియమైన వాళ్ళ హృదయమాల ఆయనను స్తుతించుకున్నాడు. ఆ ప్రభు యొక్క దివ్య మంగళ రూపాన్ని తన ఆత్మలో అతడు నింపుకున్నాడు. అద్భుతమైన సంగతి. ఆలయంలోకి వచ్చింది. ప్రభు సాక్షాత్కారం మనకు జరిగిందా? వచ్చినప్పుడు మనము ఒక శరీర రీతిగా ఆ ప్రభువు లేడు ఇప్పుడు, కానీ మన మధ్యలో ఆత్మ రీతిగా ఉన్నాడు. నా ప్రభువు నన్ను సంధించాడు, నన్ను స్పర్శించాడు, నన్ను దర్శించాడు అని తృప్తితో మనం వెళ్ళగలుగుతున్నామా? అనేక ఆలయం విడిచిపెట్టేటప్పుడు అసంతృప్తి మాటలు ఎన్నో మనం అంటున్నాం. నాకు సరిపోయేట సమాధానం ఉండాలి. నాకు సరిపోయేట చర్చలో ఉన్న వాళ్ళు అందరూ ఉండాలి. నాకు సరిపోయేట చర్చ అంతా కూడా రెడీగా ఉండాలి. ప్రభుత్వ సాక్షాత్కారం ఏది? ఆ ఆశ లేకపోతే మనము ఇక్కడికి వచ్చి ఎంత సమయం గడిపినప్పటికీ కూడా మనం వ్యక్తిగానే ఖాళీగానే పెడతాం. నీవు ఇక్కడికి వచ్చింది నీ ప్రభువును దర్శించుకోవడానికి. అదేనా కారణం? అదేనా నీ ఆశ? అందువరకే వచ్చావు. సూర్యుని తన జీవిత కాలం అంతా ఆ దేవాలయాన్ని అంటి పెట్టుకుంది. అతని యొక్క ఆశ అది ఫలించింది. నేను అతడు ప్రభువును స్తుతించాడు. అంటున్నాడు, ఇప్పుడు నీ రాసుని సమాధానంతో పోల్చుచున్నావు. ఇదిగో అన్యజనులకు నేను బయలుపరిచే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలు వారికి మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. What an experience! What a wonderful experience it was! నా కన్నులారా చూశాను. ఆ శిశువును చూస్తూ సమయంలో ఈ మాటలు పలుకుతున్నాడు. ఇది సకల ప్రజల ఎదుట సిద్ధపరచబడిన రక్షణ. This salvation is for the whole humanity in all the generations. అన్ని తరాల వారికి, అందరి ప్రజలు ఎన్ని గీతలు మధ్యలో గీసినా అవన్నీ కూడా తుడిచిపోతాయి అన్నమాట.
మతం లేదు, జాతి లేదు, భాష లేదు, ఎన్ని నువ్వు పెట్టుకోవాలనుకున్నా అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఈ రక్షకుని ముందు. దానిని ఇక్కడ సుమియోను ఒక స్తుతి గీతంలాగా పాడుతూ ప్రభువును ప్రశంసిస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైన ఈ మాటలు పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలు. మరి ఇప్పుడు అవన్నీ రిఫరెన్సెస్ మనం చూడలేము. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో మరి అక్కడ 7వ వచనంలో, అలాగే 42వ అధ్యాయం 7వ వచనంలో, 49వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు చక్కగా రాయబడ్డాయి. ఒక జూయిష్ క్రిస్టియన్ ఏమన్నాడంటే, యేసు ప్రభు వారి పేరు ఆల్రెడీ ఓల్డ్ టెస్టమెంట్ లో ఉందండి అన్నాడు. ఎలాగంటే అక్కడ ఇదిగో నేను మరి అనుగ్రహించే రక్షణ అనేటటువంటి మాట పాత నిబంధనలో ఉన్నప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే యేషువాని అని రాయబడింది. యేషువా అంటే రక్షకుడు అన్నాడు. నా రక్షణ, నేను అనుగ్రహించే రక్షణ, నేను సిద్ధపరిచిన రక్షణ, దేవుడు ప్రిపేర్ చేసినటువంటి salvation is the Son of God, our Lord Jesus Christ. దానిని అతడు మరి ఇక్కడ సుమియోను స్తుతించాడు. రెండవది, అతడు యవ్వన దంపతులను దీవించాడు. ఎందుకు దీవించాడు? దీవెనలు ఎందుకు వస్తాయి? ఎంత చక్కగా వారు దేవుని చిత్తంలో వెళ్ళిపోయారు. ఎంత చక్కగా వారు దేవుని కొరకు సవాళ్లను వారు స్వీకరించారని, ఎంత చక్కగా అసాధ్యమైనటువంటి విషయాలను వాడు నమ్మారని, ఒక దూత చెప్పిన సందేశాన్ని మరియ నమ్మలేదా? నీ దాసురాలు ప్రభు చిత్తం చొప్పున జరుగుతుందాక అంది. యోసేపు ఆ కలలో అతనికి దూత యొక్క మాటలతో విన్నప్పుడు అది కళని దాన్ని కొట్టిపారేలా. He took the message that he received in the dream seriously. దానిని కూడా ఎంత అది దేవుని యొక్క సందేశం అని అతను దాన్ని తీసుకుని సమాజంలో ఎంతో ఎంతో భయంకరమైన పరిస్థితి ఏర్పడబోయే ఆ యొక్క మూమెంట్ లో ఎంత చక్కగా కన్యకైనటువంటి మరియ చేర్చుకున్నాడు. He became the caretaker for Mary, Virgin Mary, and also for the child. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే వారు దీవెనలకు పాత్రులై ఉన్నారు. ఎవరు దీవెనలకు పాత్రులు? దేవునికి లోబడినటువంటి వారు, దేవుని చిత్తంలో విడేటటువంటి వారు, దేవుని కొరకు సవాళ్ళను స్వీకరించగలిగినటువంటి వారు, దేవుడు తన పని జరిగించుకోవాలని సాధనలుగా వాళ్ళు పిలుచుకుంటే, ప్రభువా మేము ఈ చేతిలో సాధనలు ఉన్నాయా, మీకు ఎలా కావాలంటారు, మా బ్రతుకులు నీవి అని ప్రభువు సమర్పించుకున్నవారు దీవించబడరా? దేవుడు నన్ను దీవించట్లేదని ఒకడు ప్రశ్న వేస్తున్నప్పుడు ముందు నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునికి అనుకూలంగా ఉన్నాను, దేవునికి ఇష్టంగా ఉన్నాను, దేవునికి ఉపయోగపడేటువంటి స్థితిలో ఉన్నాను అని పరీక్ష చేసుకుంటే నీకు నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఒకవేళ అలాగా లేకపోతే వెంటనే నువ్వు దాన్ని సరి చేసుకున్నప్పుడు నీవు దేవుని యొక్క దీవెన హస్తక్రియతకు నీవు వస్తావు. మరి యోసేపులు వారు దీవించబడినటువంటి వాళ్ళు. మూడవది చాలా ఇంపార్టెంట్, సుమియోను తెలియజేసింది ఏంటంటే యేసు యొక్క నియామకాన్ని తెలియజేశారు. Why this child has come into this world? For what he was appointed by God the Father. దేవుని యొక్క నిత్య సంకల్పంలో తండ్రి అయిన దేవుని ద్వారా ఎలాంటి పని నిమిత్తం ఈయన నియమించబడ్డాడు? 34వ వచనం మనం చదువుకుంటే, అనేక హృదయాలోచనలు బయటపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పట్టుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసు ఎవరండి? గుర్తుపెట్టుకోండి, వివాదాస్పదమైన గుర్తు, వివాదాస్పదమైనటువంటి గుర్తు. ఎప్పుడు కూడా ఆయన మనుషుల యొక్క సంభాషణ
సంభాషణలు ఉంటూనే ఉంటాయి. ఎనీ రిలీజియస్ గురువు యేసు గురించి మాట్లాడకుండా ఉన్నటువంటి రిలీజియస్ గురువు ఎవరైనా ఉంటారు? ఎనీ పొలిటీషియన్, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప రాజకీయ నేతలు ఎవరైనా తెలుసుకోండి, వాళ్ళు యేసు ప్రభువును కోట్ చేయకుండా ఉన్నారా? ఎథిస్టులు వారి జీవితాల గురించి మీరు చదవండి, వారు యేసు ప్రభు గురించి మాట్లాడకుండా ఉన్నారా? కమ్యూనిస్టుల గురించి మీరు తీసుకుని వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడకుండా ఉన్నారా? ఎవ్రీబడి. ఎందుకు మాట్లాడాలని లిమిటేన్స్ గా ప్రతి మతవాడు, ప్రతి ప్రదేశంలో ఉన్నవాడు, ప్రతి రంగానికి చెందినటువంటి వాళ్ళు ఎందుకు యేసును లక్ష్యం చేయాలి? నీకు అక్కలకు దాన్ని వదిలేయచ్చుగా. కొంతమంది ఇష్టంగా మాట్లాడేవాడు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించి మాట్లాడేవాడు ఉన్నారు. ఎందుకంటే వివాదాస్పదమైన people, whether they like or they dislike, they will speak about Jesus. ఆయనను వారు తమ నోటి మీద పలకాల్సిందే, ఇష్టమున్నా లేకపోయింది. ఈ క్రిస్మస్ కాలంలో కొన్ని వీడియోస్ చూసినప్పుడు కొంతమంది పెద్ద హైందవ గురువులు ఏదో వాళ్ళ సంభాషణ చేసినటువంటి ప్రజలందరూ కూర్చుంటే అక్కడ ఈరోజు క్రిస్మస్ రోజు యేసు ప్రభు పుట్టినరోజు వాళ్ళు చెప్పుకున్నారు. మీరు యేసు గురించి మాట్లాడుకోవడం కూర్చోలేదే, మీ పురాణాలు లేకపోతే మీ యొక్క మత గ్రంథాల విషయాలు మీ ప్రజలకు మీరు చెప్పడాకున్నారే, ఆయన గుర్తుకొచ్చేస్తారు, ఆయన ముందుకు వచ్చేస్తారు. ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేదు, ఇష్టంగానైనా వస్తుందని. ప్రియమైనటువంటి వాళ్ళారా, కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేను చూపిస్తాను, జస్ట్ మెన్షన్ చేస్తాను. ఆయన ఏ రీతిగా వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఆయన ఉన్నాడు. ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు అత్యంత దరిద్రులయ్యారు. అది ప్రభుల జర్నీ. కానీ కొంతమందికి అత్యానందం, ఇంగ్లీష్ లో రాయబడింది దేర్ జాయ్ యు నో బౌండ్స్, హద్దులేవు వారి సంతోషానికి. కానీ ఇక్కడ ఏ రోజు అతని యొక్క ప్యాలెస్ అందరూ కూడా కలవరపడిపోయారు. ఎందుకంటే ఆయన వివాదాస్పదమైన గుర్తుగా ఆయన ఉన్నాడు. ఆయన పెరిగి పెద్ద సేవ చేసుకుంటే ప్రజల్లో ఆయన గురించినటువంటి రకరకాల భావనలు. కొంతమంది అంటారు రాయబడికి జనసమూహంలో భేదం పుట్టింది. కొందరు ఈయన మెస్సీయా అయి ఉంటాడు, మెస్సీయా కనిపిస్తున్నాడు, మెస్సీయా అన్నారు. కొంతమంది అన్నారు మెస్సీయా ఎక్కడ ఉండాలి, ఎగ్రేములు ఉండాలి కదా, వాళ్ళ నజరేతు నుంచి వచ్చాడేంటి, కాబట్టి మెస్సీయా వాళ్ళు మిస్ అయ్యారు అనుకోండి. మనకున్నటువంటి జ్ఞానం వాళ్ళ రోజు లేకపోయింది. అంటే ఆయన యొక్క వేర్ కోడ్స్ ని వాడు క్లియర్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళు మిస్ అయ్యారు. కానీ కొంతమంది క్రీస్తు అన్నారు, కొంతమంది కాను అన్నారు. యేసు ప్రభు నజరేతులోకి వెళ్ళాడు. నజరేతు వాసులు ఎలా స్పందించారు? ఆయన మా బోధనలో వారికి వినబడుతున్నటువంటి జ్ఞానం, ఆయన క్రియలలో వారికి కనబడుతున్నటువంటి దేవుని శక్తి వారిని అబ్బురపరిచింది. They were astonished like anything. At the same time, they couldn't accept him. వారు ఆశ్చర్యపోయారు కానీ అంగీకరించలేకపోయారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏసు మనోడే కదా, మా కళ్ళు పెరిగాడండి ఇలా, ఇక్కడే మన నజరేతులోనే. వాళ్ళ అమ్మ మనకి ఏంటో మరే లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్స్ అందరూ మనకు తెలుసు, సిస్టర్స్ అందరూ మనకు తెలుసు. ఏంటో మనోడే కొంచెం ఏదో చాలా ఎక్స్ట్రా పడుతున్నాడు అని ఆయన ఫ్యామిలీని బట్టి, ఆయన వాళ్ళ మధ్యలో ఎదిగిన విధానాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారు, అభ్యంతరపడ్డారు. వివాదాస్పదమైనటువంటి గురుతు అనేటటువంటిది మనం చూస్తున్నాం. యేసు ప్రభు గారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఆయన అనేక వేల మందిని పోషించారు. 5,000 మంది పురుషులు, స్త్రీలు, చిన్న బిడ్డలు, యవనస్తులు
మన లెక్కలు లేదు. వారు తృప్తిగా వాడు భోజనం చేశారు. తృప్తిగా వాడు తిన్న తర్వాత మిగిలినటువంటివి 12 గంపలు ఎత్తారు. అప్పుడు వాళ్ళు ఏమాట్లాడుతున్నారు, రాబో ప్రవక్త ఈయనే, మనం ఎదురు చూస్తున్న ప్రవక్త ఈయనే అనుకున్నాడు. ఎందుకని ఒక అద్భుతాన్ని వాళ్ళు చూశారు. వారికి అద్భుతం ద్వారా వారు తృప్తిని చెందారు, కడుపు నిండా ఆహారాన్ని తిన్నారు. నెక్స్ట్ డే వాళ్ళందరూ బోట్ వేసుకున్న వారు తిబిరియా ప్లేస్ దగ్గరగా ఉన్నటువంటి ఒక ఏరియాలో అద్భుతాన్ని చేశారు. అయితే నెక్స్ట్ డే ఆయన మరి ఆ యొక్క దోణిలో సముద్రాన్ని దాటి కపెర్నహూము ప్లేస్కి వెళ్ళారు. మార్నింగ్ మళ్ళీ ఈ ప్లేస్ వచ్చి వేసుకున్నారు, మళ్ళీ అద్భుతం చేస్తారు. కానీ వారు ఆయన వారికి కనబడలేదు. కాబట్టి దోణి వేసుకున్నారు, ఎదుర్కొంటే కపెర్నహూము వెళ్ళిపోయారు. చూడండి అంత ప్రయాసపడ్డారు. తీరాకు వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఆయన అన్నారు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని, నేను జీవాహారాన్ని, ఎవరైనా నన్ను రుచిస్తే మళ్ళా ఆకలి కొనరు అని ఆయన వారికి చెప్పినప్పుడు వాళ్ళు చదువుకోవడం మొదలెట్టారండి. ఏంటి మరి పరలోకం దిగి వచ్చాడా, పరలోకం దిగి వచ్చాడని చెప్పుకుంటాడా ఈయన అని వాడు అభ్యంతరం వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన అద్భుతాన్ని అనుభవించి ఆనందించి అప్పుడు ప్రవర్తన పొగడారు. కానీ ఆయన అసలు శిశువైనటువంటి తన యొక్క జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడినప్పుడు మన అభ్యంతరపడి వెళ్ళిపోయారు. వివాదాస్పదమైనటువంటి గుర్తుగా యేసు ప్రభువు ఉన్నట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభువు క్షమించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పక్షవాయువుని ఇంటి పైకప్పు విప్పి అప్పుడు యేసు ప్రభువు దింపారు. ఆయన అన్నారు, కుమారుడా, ఈ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అన్నారు. ఈ మాట వినగానే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు తమ మనసులో ఏమన్నారో తెలుసా, ఈయన దేవదూషణ చేస్తున్నారు. బ్లాస్ఫమీ, హౌ డేర్, ఎంత ధైర్యం అని ఆయన గురించి మనసులో అనుకుంటున్నారు. కానీ అక్కడ అద్భుతాన్ని చూసినటువంటి జనసమూహం, అద్భుతం అంటే తరువాత ఆ వ్యక్తి తన బలకెత్తుకుని వారి కళ్ళ ముందే లేచి నడిచి వెళుతుంటే ప్రజలు దేవుని మహిమపరిచారు. మహిమపరిచిన వాళ్ళు దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభువు దయ్యములను ఆయన వెళ్ళగొట్టినటువంటి సందర్భాన్ని మనం తీసుకుంటాం. కొంతమంది మీరు ఏదో పెద్ద గొప్ప శక్తివంతులను మీరు భ్రమపడుతున్నారేమో, ఆయన బయలుజన్ముల వల్ల దయ్యాలు వెళ్ళగొట్టడం, ఇట్ ఈస్ నాట్ ద డివైన్ పవర్, ఇట్ ఈస్ ద డిమానిక్ పవర్ అని వాళ్ళు అన్నారు. కానీ ప్రజలు ఏమన్నారు తెలుసా, హి ఈస్ ద సన్ ఆఫ్ డేవిడ్, ఆయన దావీదు కుమారుడు, మెస్సియా వచ్చినప్పుడు ఇలాంటి విడుదలను ఆయన ఇస్తాడు అని చెప్పారు. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. డివైన్ పవర్ అనేటటువంటి వాడు కొంతమంది డివైన్ పవర్ అని చెప్తున్నవాడు కొంతమంది. ఎందుకంటే ఆయన వివాదాస్పదమైనటువంటి వృత్తిగా ఆయన యేసు ప్రభువు శిష్యుల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇద్దరు శిష్యులు పాపం చేశారు. పేతురు పాపం చేశారు, మాకు తెలియదని ఉంటుంది. కానీ వెంటనే అతడు నిజ పశ్చాత్తాపం పొంది యేసు ప్రభువుకు తలవంచుకున్నాడు. తిరిగి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేసుకున్నాడు. యూదా యేసు ప్రభువును అప్పగించాడు. యేసు ప్రభువు ముఖం చూడలేకపోయాడు. తన ప్రాణాన్ని అతడే తీసుకున్నాడు. వాట్ ఆర్ డిఫరెన్స్? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జీసస్. యేసును బట్టి the response to Jesus, the response to their actions in the presence of Jesus. వివాదాస్పదం. చివరిగా మనం చూస్తే శిలువలో ఒక నేరస్తుడు యేసు ప్రభువును విశ్వసించాడు. అలాగే యేసుతో పరదేశంకు వెళ్ళాడు. మరొక నేరస్తుడు యేసు ప్రభువును దూషించాడు, నమ్మలేదు. అతని జీవితం అక్కడే అలాగే అంతమంది నిరీక్షించినటువంటి ప్రియమైనటువంటి మాటలు. నేడు కూడా క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క బోధ, ఆయన యొక్క
జీవితం, వీటిని మనం చూస్తున్నప్పుడు నేటికి వక్రీకరించబడుతున్నాయి, నేటికి దూషించబడుతున్నాయి, నేటికి దుయ్యబట్టబడుతున్నాయి. ఆయన ద్వేషించబడుతూనే ఉన్నాడు. దానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్పబడుతుంది. మన చుట్టూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అదే కదా. ఈవెన్ టుడే ఇదే సమయంలో మనం దానినే చూస్తూ ఉంటే కాదు, మరొక ప్రక్క మనం చూస్తుంటే రక్షణ, ఆయన రక్షణ లోకములో ఒక దానం వలె పంచబడుతూనే ఉంది. నూతనమైనటువంటి వారు ఆ రక్షణను అందుకైన వారుగా వారు సంఘంలోనికి, దేవుడిలోకి నడుస్తుంది. ఇది వారి జరుగుతున్నటువంటి మరి ఈ యొక్క రూపాంతరీకరణ అది ఒక ఉద్యమంలాగా కొనసాగుతూనే ఉంది. లైఫ్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్ లైక్ అద్భుతమైనటువంటి రీతిగా జీవితాలు మార్పు చెందుతున్న రూపాంతరీకరణ అంటే లోపల నుండి అది వస్తుంది. పరివర్తన అనేటటువంటి ఒక విప్లవంలాగా నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. గ్రేట్ రెవల్యూషన్ that is changing the society even today. ఒక ప్రక్కన వక్రీకరించే వాళ్ళు ఉన్నారు, మరొక ప్రక్కన రక్షణ పొందుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయన వివాదాస్పదమైనటువంటి గుర్తుగా నియమించబడి ఉన్నాడు. విశ్వసించిన వాళ్ళు లేస్తారు, ఆయన వ్యతిరేకించిన వాళ్ళు పడతారు. అది ఇక్కడ రాయబడింది. అనేక మంది లేచుటకు, అనేక మంది బడుటకు ఆయన వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. కానీ లోపల ప్రతి మనిషి కూడా యేసు దాటుకు వెళ్ళాల్సింది, ఆయన దాటి వెళ్ళాల్సింది. ఆయన దాటి ఆయనను చూసినప్పుడు అతనికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో, దాటిన తర్వాత అతని యొక్క గమ్యం అలాగే ఉంటుంది. విశ్వాసీ జీవితంలో నీవు ఆయనను దాటుతూ ఉన్నప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని ఆయనను స్థిరపరచుకుని, బదులుపరుచుకుని అలాంటి వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే పడచేయమని పెడుతూ అలాగే దాటిపోతూ ఆయనను వ్యక్తిగతను అంగీకరించకుండా ఉన్నటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నావా? గమనించుకోవాలి. విశ్వసించిన వారికి నేనే ఆయన రక్షకుడు, అవిశ్వాసులకు అంతములు ఆయన తీర్పరిగా ఆయన ఉంటుంది. ఇంత గొప్ప సందేశాన్ని సుమేరు తన యొక్క ఈ మాటలో చెప్పాడు. సుమేరు ఒక్కసారి మనకు కనబడతాడు సువార్తలో. దానికి ముందు అతని విషయాలు అంతే, దాని తర్వాత అతను ఏమయ్యాడు అంతే. కానీ అతను ఉన్న ప్రతి చిన్న మూమెంట్ అతను ఎంత గొప్పగా యేసును అతడు వివరించాడు మనం చూస్తాం. ఇంకా మరియను ప్రిపేర్ చేస్తున్నాడు. కన్యను మరియను నేడే ప్రిపేర్ చేస్తున్నాడు. నీ బిడ్డను చూసి, లేకపోతే నీకు జన్మించినటువంటి దైవ కుమారుని చూసి నీవు ఆనందిస్తున్నావు, ఆనందించాలి. కానీ మరియా, ఈ కుమారుడు ఎటువంటి శ్రమలు ఉన్నా వెళ్ళాలో తెలుసా? ఎటువంటి హింసలు ఉన్నా వెళ్ళాలో తెలుసా? ఎటువంటి మరి అవమానం కూడా వెళ్ళాలో నీకు తెలుసా? అని నీవు చూసినప్పుడు నీ కలిగే బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఒక బలమైన పొడుగైన ఖడ్గాన్ని తీసుకుని నీ గుండెల్లో తాళన పడిస్తే ఎలాంటి బాధ, నొప్పి, వేదన కలుగుతుంది. ఎందుకంటే అది జరగాల్సి ఉంది. అది జరిగితేనే ఇదిగో సకల ప్రజల ఎదుట సిద్ధపరచబడిన రక్షణ వాళ్ళు అందుకోగలుగుతారు. సూర్యుని చేతుల్లో శిశువైనటువంటి యేసు ఉన్నారు. అతను యేసు వైపు చూసి మాటలు పలుకుతున్నాడు. ఆ శిశువు క్రింద శిలువ నీడలను అతను అప్పుడే గమనిస్తున్నాడు. The shadow of the cross was just under the baby Jesus. ప్రియమైనటువంటి వాళ్ళంతా సుమేరుని ఎంత దూరం చూసి ఎలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం సుఖవంతమైనటువంటి జీవితం. నీ అన్ని కూడా అనుకునే పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ జీవితం అంతా కూడా ఇక సౌఖ్యమే, ఆనందమే అని చెప్పాలి. క్రైస్తవ జీవితం అలాంటిది కాదు.
బీ ప్రిపేర్డ్. యేసుని బట్టి నీ జీవితంలో నీకు కష్టం రావచ్చు, వ్యతిరేకత రావచ్చు. ఆర్ యు ప్రిపేర్డ్ టు ఫేస్ దట్? మరి సిద్ధపడండి, సిద్ధపడండి. సిలువ, ఘోరమైన సిలువ ఎదుట నిలవగలగాలి అంటే ఎంత మనోధైర్యం ఉండాలి, ఎంత ఆత్మధైర్యం ఉండాలి, మనోనిబ్బరం ఉండాలి. తన కుమారుడు అలాగే వేగుల మీద వేలాడుతున్న దృశ్యాన్ని ఏదైనా చూడగలదా? దానిని భరించగలదా? మరి సిద్ధపడింది, నిలబడింది, చూసింది. ఆమె కుంగిపోయి కడు తిరిగి పడిపోయి అన్కాన్షియస్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయి నో ఆమెలోనికి ఆ యొక్క శక్తి వచ్చినప్పుడు దుఃఖం లేదా? దుఃఖం ఉంది. కళ్ళలో నుండి నీళ్లు ఏరులై మారుతున్నాయి. హృదయంలో లోతైన గాలి సూర్యుని చెప్పినట్టుగానే గాయం అయ్యింది. Yet she stood firmly before the cross. దానిని ఆమె సహించగలిగింది, భరించగలిగింది. ప్రియమైన దేవుని సంఘం జ్ఞాపకం చేసి సూర్యుడు దాని కొరకు సిద్ధపరిచాడు. బిడ్డలు, తల్లిదండ్రులు ఎంత చక్కగా సిద్ధపరచవలసిన్నారు. ఈ లోకం అంతా కూడా హాయిగా ఉంటుందా? ఈ లోకం అంతా మన ఇంట్లో ఉన్నట్టే సుఖంగా ఉంటుందా? అంత క్షేమమే ఉంటుందా? లేదు లేదు. Prepare your children to face the world. Prepare your children for Christ. సిద్ధపరచండి. సూర్యుడు మరియను సిద్ధపరచండి. ఎంత అవసరం? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇదిగో ఆయన అంతరంగ బలంతో, ఆత్మశక్తితో, నిబ్బరమైన మనసుతో ప్రతి దానిని వాడు ఎదుర్కోగలగాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసింది. నాకు కలిగినటువంటి గాయం దేవుడు నాకు ఏర్పాటు చేసింది. ఈరోజు నా కళ్ళలో ఉన్న నీరు ధారాపాతంగా కారుతున్నాయంటే దేవుడు దీన్ని అనుమతించాడు. నేను భరించుకుంటాను, సహించుకుంటాను. ప్రిపేర్ అయ్యింది. ఎంత చక్కగా సేవియోను సిద్ధపరచాడు. ప్రియమైనటువంటి మౌన ఇరుగు ఇలాంటి మరి గొప్ప త్యాగం ద్వారా స్త్రీ సంతానంగా జన్మించి ధర్మశాస్త్రములకు లోనై ధర్మశాస్త్రాన్ని యేసు ఎందుకు నెరవేర్చారు అంటే మన దేవుని యొక్క కుమారుడు కుమార్తెలుగా మారు నిమిత్తం అందుచేస్తుంది. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో జీవించినటువంటి సెయింట్ ఐరేనియస్ అనేటటువంటి సంఘ పితరుడు ఒక చక్కని కొటేషన్ చెప్పాడు. ఆ కాలంలో క్రైస్తవ సత్యానికి వ్యతిరేకంగా క్రైస్తవులలోని చెలరేగినటువంటి ఒక వివాదాన్ని ఆయన దానికి జవాబిస్తూ ఆయన రీతిగా మాట్లాడాడు. ఆయన నాడు ఫ్రాన్స్ లో లాయన్ అని చెప్పినటువంటి ఒక స్థలంలో బిషప్గా ఆయన ఏమంటాడంటే, for this is why the word became man and the son of God became son of God became son of man, so that man by entering into communion with the word and thus receiving divine sonship might become the son of God. దీనిని సింపుల్ గా తెలుగులో చెప్పాలి అంటే దేవుడు లేకపోతే మరి వాక్యము మనిషిగా మారాడు. దేవుని కుమారుడు మానవ కుమారుడు అయ్యాడు. ఎందుకో తెలుసా? మనము ఈ వాక్యమైనటువంటి దైవ కుమారుని యొక్క సహవాసంలోకి రావడం ద్వారా మానవ కుమారులమైనటువంటి మనము దేవుని కుమారులుగా మార్చబడి, ఇంకా సరళంగా చెప్పుకోవాలంటే దేవుని కుమారుడు మానవ కుమారుడు అయ్యాడు. ఎందుకంటే మానవ కుమారుడు దేవుని కుమారులుగా చేయడం. పౌలు ఒక విషయాన్ని అక్కడ డిస్కస్ చేసుకున్నాడు గలతీ పత్రికలో. వాడు ధర్మశాస్త్రానికి లోనయ్యే ఆ యొక్క పూర్వపు స్థితికి వాడు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో వాడు ఉంటూ ఉండగా, నీవు కుమారుడు అయినప్పటికీ కూడా ఇదిగో ధర్మశాస్త్రం నీ మీద ఏర్పడి చేసినంత కాలం కూడా నీవు
ధర్మశాస్త్రానికి దాసులుగా ఉన్నావు. యు ఆర్ జస్ట్ స్లేవ్ టు ద లా. కానీ యేసు ప్రభు వారు ఆయన వచ్చిన తర్వాత ఏమైందంటే నీ యొక్క సంక్షిప్, నీ యొక్క కుమారత్వం అనేటటువంటిది స్థాపించబడి కుమారత్వం నీకు వారసత్వాన్ని ఇచ్చింది అంటాడు. వారసత్వం. ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ సంఘం ఏంటి అంటే ఇంకా చిన్న ప్రాయంలో ఉన్నటువంటి మరి బాల్య స్థితి కాదు. బాల్య స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాడు వారసులైనప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి పూర్తి అధికారం ఉండదు. ఎవరో ఒక ఇన్ఛార్జిని పెడతారు. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే వాడు ఉంటారు, లేకపోతే ఎవరో గార్డియన్ పెడతారు. వాడు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, ఒక పూర్తి మరి ఆ యొక్క అడల్ట్హుడ్కి వచ్చినప్పుడు ఇదిగో వీరందరినీ మేనేజ్ చేయగలరు. కాబట్టి దానంతటినీ కూడా అతని యొక్క మరి అధికారం అతనికి ఇస్తారు. అది వారసత్వం. వారసత్వం. ఇంకా మనము ఆధ్యాత్మిక బాలిస్తూ ఉన్నట్టయితే ఇంకా మన వారసులు, ఇంకా మన ఏబిసిడి దగ్గరే ఉన్నట్టయితే నీవు ఇంకా పరిపూర్ణమైనటువంటి పరిపక్వత రాలేదు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన నాయకుడు దగ్గర పరిపూర్ణమైనప్పుడు అనే మాట దగ్గర మూల భాషలో పరిపక్వమైనప్పుడు అని రాయబడి the time is mature. సరైన టైం వచ్చింది, ఇది దాటిపోకూడదు అని చెప్పినప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. క్రైస్తవ సంఘం మెచ్యూర్ అయినటువంటి స్టేట్లో రావాలి. మన ప్రార్థనలు అవి పరిపక్వమైనటువంటి ప్రార్థనలు ఉండాలి. చిన్నపిల్లల ప్రార్థనలో ఉండాలి. నీ యొక్క వాక్య జ్ఞానము ఇంకా ఏబిసిడి స్టేజ్లో ఉండకూడదు. ఇంకా సెంటెన్సెస్ తడుముకుంటూ చదివే స్థితిలో ఉండకూడదు. నీవు వారసులుగా ఆ యొక్క స్టేజ్లోకి రావాలి. As if you can use, you have the authority, you have the full privilege. ఈ యొక్క ఆస్తి ఐశ్వర్యం అంతా నీవు పూర్తిగా ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని నీవు వినియోగించుకునే అధికారం నీలోనికి రావాలి. ఇంకా మనం తడబడుతూ ఇంకా మనము బైబిల్ చదవడం వల్ల ఇంకా తడబడుతూ ఉన్నట్టయితే ఇంకా నీవు దేవుని వాక్య జ్ఞానంలోనికి, ఆత్మ జ్ఞానంలోనికి ఎప్పుడు వెళ్ళగలవు? నీకు వారసు. That is the good news on this last Sunday of this year. You are no more a child. You shouldn't behave like a child. You are not childish. ఇంకా ఏం ఎరిగినటువంటి వారంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పరిపక్వత సాధించినటువంటి వారంగా ఉండాలి. ఒకరోజు మనతో మాట్లాడుతూ ఉంటే వారికి ఆ యొక్క దైవ జ్ఞానము, ఆ యొక్క హెవెన్లీ టేస్ట్ వాడు అందుకోవాలి. అలాగే మనం అందుకని ఏపీ మాసాలు అద్భుతమైన కీర్తన రాశారు. మనం ఎవరమాట? దేవుని వారసులు. దేవుని వారసులు, ప్రేమ నివాసులు, జీవన యాత్రికులం, యేసుని వారసులం, నవయుగ సైనికులం, పరలోక వారసులు. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ ఉదయ ఆరాధనలు ఈ సత్యాలను మన యొక్క హృదయంలో నిలపరచుకుంటాం. దేవునిలో, వాక్యంలో ఆధ్యాత్మిక జీవితం ఎదగవలసిన రీతిగా మనం ఎదుగుతుంది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వాన్ని మనం సంతరించుకునేటటువంటి వారంగా మన సంఘం దేవునిలో పరిపక్వమైన ఒక మెచ్యూరిటీకి వచ్చినటువంటి సంఘం. మెచ్యూరిటీకి వచ్చినప్పుడు ఎవరైనా వారి యొక్క సౌందర్యం అది మరింత కాంతివంతంగా ఉంటుంది కదా. వారి ముఖము మరి ఆ యొక్క చిన్నపిల్లల ముఖంలో ఉండదు. వారి ముఖంలో నూతనమైన తేజస్సు ఉంటుంది. వారి ముఖంలో ఆ యొక్క జ్ఞానం తాండవిస్తూ ఉంటుంది. డివైన్ గ్రేస్ నూతన సంతాన్ని చూస్తుంది. ఆ యొక్క స్థితి కనబడాలి. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలం ప్రభువా నేను అలా ఉండాలి, నా సంఘం అలా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. అందులో లేచి నుంచి ప్రభుత్వం మనం ప్రార్థన చేస్తున్నాం. తలలు మంచి కళ్ళు మూసుకుంటాం. నీ ప్రభు నీ ముందర ఉన్నాడు.
ఆయన నీరు నీవు నింపుకోవాలి. ఆయన సాక్షాత్కారం మనకు జరుగుతూ ఉన్నది. మనం పడేవారుగా ఉన్నామా, లేచేవారుగా ఉన్నామా, ఆయన నింపుకునే వారుగా ఉన్నామా, లేదా చూచి ఆయనని దాటి మన తల్లిలో మనం వెళ్ళిపోయేవారుగా ఉన్నామా? మనకు దాసులు కాదు, మనకు బాల్యం. అయితే మనం బాల్య దశలో లేవు, ఇప్పుడు మనము ఎదిగిన వారుగా అలాంటి ఒక పరిపక్వమైనటువంటి చక్కని స్థితి నాకు గ్రహించింది. నేను నా సంఘం ఈ లోకం ఎదుట మీ మహిమను ప్రకాశింపచేయాలి. ఆయన మా జీవితాలలో ఈ ఆత్మ సౌందర్యం ప్రకాశించింది. ఏదైనా ఈ ప్రకాశకు అడ్డుగా ఉన్నట్లయితే నాలో నుండి తొలగించండి. నాయన నీ మహిమను మరుగుపరిచేటటువంటి చీకటి నాలో ఉంటే, పాపము నాలో ఉంటే తీసివేయండి. నేను నూతన సంవత్సరంలోని సుమయోను యేసును చూచి